బ్రేకింగ్ న్యూస్ ఇవాళ తెలంగాణకు రానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా కొండగట్టకు చేరుకుంటారు. కొండగట్టులోని జేఎన్టీయూలో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి వాహనం ద్వారా నేరుగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మంజూరైన 100 వసతి గృహాలకు భూమి పూజ చేయనున్నారు. 35,19,00,000తో భక్తుల కోసం టీటీడీ ఈ వసతి గృహాలను నిర్మించనుంది. కొండగట్టుకు టీటీడీ నిధులు రావడంతో పవన్ కీలక పాత్ర పోషించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి గృహాన్ని నిర్మించాలని గతంలో ఆయన టీటీడీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల 35 కోట్లు మంజూరు చేసింది. దీంతో పవన్ స్వయంగా కొండగట్టు ఆలయానికి వచ్చి వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. భూమి పూజ తర్వాత బృందావన్ రిసార్ట్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన తర్వాత జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రేణులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశమవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ చేరుకుని ఏపీకి పయనమవుతారు. పవన్ పర్యటన సందర్భంగా కొండగట్టు ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.